న్యూమోనియాతో కూడా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ ఒక 7 లక్షల మంది చనిపోతున్నట్లు కొన్ని మన రిపోర్ట్లు వస్తున్నాయి. సో మరి ఇంత మందిని ఎఫెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మనం దీన్ని అరికట్టాలంటే నివారణ చర్యలు ఏంటి? వాట్ ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ వీ కెన్ టేక్? స్మోకింగ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఎనీ ఇమ్యూనోసప్రెసెంట్ విల్ కాజ్ న్యూమోనియా. స్మోకింగ్ ఎలా ఇమ్యూనోసప్రెసెంట్ అంటే ఆ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. మన లోపల ట్యూబ్స్లో లేయర్ని మ్యూకస్ ఏదైతే సెక్రీటింగ్ సెల్స్ ఉంటాయో వాటిల్లో మనకి లోపలికి వెళ్ళిన బ్యాక్టీరియాని తీసుకుని డ్యామేజ్ చేసే లక్షణం ఉంటుంది. మ్యాక్రోఫేజెస్ అంటాం. సో ఆ మ్యాక్రోఫేజెస్ని వాటినన్నింటినీ ఆ కెపాసిటీని తగ్గించేస్తుంది ఈ స్మోకింగ్. సో అలా స్మోకర్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ న్యూమోనియాస్ అనేది దీనివల్ల. లంగ్ ఫంక్షన్ తగ్గిన వాళ్ళు కూడా న్యూమోనియాస్ ఎక్కువ కారణాలు ఉంటాయి. లంగ్ ఫంక్షన్ తగ్గిన వాళ్ళు ఈ సిఓపిడి ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. ఇన్హేలర్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి కొంతమందికి న్యూమోనియా రిస్క్స్ ఉన్నాయి. అది కొద్దిగా వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, బట్ కొంతమందికి వస్తుంది, అందరికీ రాదు. సో అలా అని చెప్పి న్యూమోనియా అదే సిఓపిడి స్మోకర్స్ డిసీజ్ ఎంఫైసీమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్ తీసుకోకూడదని కాదు. ఇంకా న్యూమోనియా రావడానికి కారణాలు డయాబెటీస్ అండి, ఎనీ ఇమ్యూనోసప్రెస్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీలు తీసుకున్న వాళ్ళకి, కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి, సో అబౌవ్ ఏజ్ ఆఫ్ 65 అండ్ ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్ వేనింగ్ ఉంటుంది, కొద్దిగా అంత గొప్పగా ఉండదు. 30 ఇయర్స్లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ 65లో ఉండదు. సో దాంట్లో అందుకనే మనకి 65+ అనేది వన్ ఆఫ్ ది క్రైటీరియా అనమాట సివియరిటీ ఆఫ్ న్యూమోనియా కేటగరైజ్ చేయడానికి. సో ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది మాకు. సో 65+ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, సివియరిటీ ఆఫ్ న్యూమోనియా ఎక్కువ అవుతుంది అనేది 65 అనేది ఒక ఏజ్ క్రైటీరియా ఒకటి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే తగ్గుతుందో, మన ఫైటింగ్ కెపాసిటీ తగ్గుతుందో, అప్పుడు బ్యాక్టీరియా కానీ ఏదైనా వైరస్ కానివ్వండి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకు న్యూమోనియాకు వ్యాక్సిన్స్ వచ్చినాయి కదా, సో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా మనకు జీవితాంతం న్యూమోనియా రాకుండా ఉండే అవకాశం ఉందా? ఈ వ్యాక్సిన్స్ ఎవరికి అవసరము, ఎప్పుడు వేయించుకోవాలి? సో ఇది ఒకటి ఏమంటే మిస్కన్సెప్షన్. ఈ వ్యాక్సిన్స్ డెఫినెట్లీ ఎనీ క్రానిక్ లంగ్ డిజీజ్ ఉన్నా, ఆస్తమా కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ఫెయిలియర్ ఉన్నా, సో ఎనీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్టేట్లో వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకసారి స్ప్లీన్ తీసేశారు అనుకుందాం, వ్యాక్సిన్ తీసుకోవాలి వాళ్ళు. ఈ న్యూమోనియా వ్యాక్సిన్ అనేది ఒక న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేస్తుంది. సో న్యూమోకోకస్ ఈజ్ వన్ ఆఫ్ ది డేంజరస్ బగ్ అనమాట అది. సో ఆ డేంజరస్ బ్యాక్టీరియాని ప్రివెంట్ చేయడానికి మాత్రమే న్యూమోకోకల్ వ్యాక్సిన్ పనిచేస్తుంది. చాలా బ్యాక్టీరియా ఉంటాయి అలా అనుకుంటే. ఇప్పుడు క్లెబ్సియల్లా అని ఉంటుంది, అది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఆ క్లెబ్సియల్లాని కవర్ చేయదు ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఓన్లీ న్యూమోకోకస్ని మీదే పనిచేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్స్ ఒక ఎక్స్ట్రా బూస్టర్ లాగా తీసుకుంటూ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ ఈ న్యూమోకోకస్, ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి కూడా ఇదే కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లోనే ఇవ్వాలి. యంగర్ ఆస్థమాటిక్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. యంగ్ చిల్డ్రన్నే పర్వాలేదు, వాళ్ళకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఫ్లూకి మాత్రమే పనిచేస్తుంది. అంటే మల్టిపుల్ వైరసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రైనో వైరసెస్, కరోనా వైరస్లు, మెటానిమో వైరస్ అని కొత్తగా వచ్చింది ఒకటి. అంటే కొత్తగా రాలేదు, బట్ ఉంది, కానీ దానికి ఇలాంటి వాటికి పనిచేయదు. రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, వీటన్నిటికి పనిచేయదు. సో ఇన్ఫ్లుయెన్జా ఈజ్ అ డివాస్టేటింగ్ డిజీజ్, ఫ్లూ అనేది. సో అందుకని ఫ్లూ వ్యాక్సిన్ ఇంపార్టెంట్. న్యూమోకోకస్ అనేది వెరీ సివియర్ డిజీజ్, అందుకని న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇంపార్టెంట్. సో ఈ రెండు అట్లీస్ట్ తీసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.